నిన్న జరిగిన బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలో దాలియా గారికి తాళి అయితే కొట్టాలన్నమాట. అలాగే మనకి కల్కి గారు కూడా తాళి అయితే కొట్టాలి. నిజంగా ఇద్దరు కూడా సూపరు. ఒకరించి టీమ్ లీడర్ అయ్యారు, ఇంకొకరించి బెస్ట్ కంటెస్టెంట్ అయితే అయ్యారనమాట. అది సూపరు. దాని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మన అల్లరి పిల్ల, ఆ అమ్మాయి కూడా టూ గుడ్గా ఆడింది గేము, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే మనకి స్ట్రాటజీసు మ్యాక్సు వచ్చిన మర్యాద మనీష్ గారు ఎందుకంత దొబ్బులు తింటున్నారు, నిజంగా గేమ్ వరస్ట్గా ఆడుతున్నారా, దాని గురించి కూడా ఈరోజు మనం క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం అండి. ఫ్రెండ్స్, ముందుగా నా పేరు గోపి. ఇంకా స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇంకా స్టార్టింగ్లో వచ్చేసరికి మన అభిజిత్ గారు అయితే మాట్లాడతారనమాట. నిన్న గెలిచిన ప్రియా గారు టీమ్ లీడర్గా ఉంటారు, నిన్న పార్టిసిపేట్ చేయలేని మనకి దాలియా గారు టీమ్ లీడర్ అవుతారు అని అయితే అంటారనమాట. వాడలు బొల్లు అయ్యాయి, బొల్లు వాడలు అయ్యాయి అని చెప్పేసి అయితే నాకైతే క్లారిటీగా అయితే అర్థమైంది అనమాట. నెక్స్ట్ నిన్న కల్కి గారికి ఫుల్ అందరూ దెబ్బలెట్టారు. ఈవేళ కల్కి గారు గెలిచి సత్తా ఇటు చూపించారు. అలాగే మర్యాద మనీష్ గారు కూడా నిన్న ఇది ఎలాగైతే ఉన్నాడో ఈవేళ మరీ జిడ్డుగా అయితే ఆడాడు. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే 13 బాక్సులు అయితే పెట్టారండి. పెట్టిన తర్వాత నవదీప్ గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అన్నిటికన్నా విలువైంది ఏంటి అంటే అందరూ టైం అని అయితే అంటారండి. ఈవేళ ఈ టాస్క్ టైం మీదే ఉంటుంది అని అయితే అంటారు. దీని తర్వాత కళ్ళకైతే గంతలు కడతారు. కళ్ళకి గంతలు కట్టి లోపలైతే దించుతారంట. 2 మినిట్స్ ఎవరైతే ఉండి ఫస్ట్ ఎవరైతే లెగిస్తారో వాళ్ళు అవుటు, తర్వాత లాస్ట్ ఎవరైతే లెగిస్తారో వాళ్ళు కూడా అవుటు. కానీ ఎవరైతే 9th ప్లేస్లోకి నిలబడతారో వాళ్ళు మాత్రం టీమ్ లీడర్ అవుతారని చెప్పేసి క్లారిటీగా మన నవదీప్ గారు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారండి. టాస్క్ అయితే మొదలవుతుంది. ఇంకా దీని టాస్క్ సంచాలకు వచ్చేసరికి మనకి ప్రియా గారు, అలాగే మనకి హృదయ మానవ్ మాస్క్ మ్యాన్ ఉన్నారు కదా హరీష్ గారు, వాళ్ళైతే మనకైతే సంచాలకులు అనమాట. ఇంకా టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 2 మినిట్స్ అవ్వినా అవ్వకపోయినా టక్ మన ఏంటంటే మనకి షకీబ్ అయితే నిలబడతారు అనమాట. షకీబ్ అంటే మీ అందరికీ తెలుస్తుంది కదా, నేను ముద్దుగా రేలంగ మావయ్య అని పిలుచుకుంటాను. రేలంగ మావయ్య అయితే నిలబడతారండి. అంటే ఈ టాస్క్లో ఏంటంటే కొద్దిగా మైండ్ పెట్టి ఆడితే సరిపోతుందని చెప్పేసి నా ఉద్దేశం అండి. ఎందుకంటే డబ్బాల సౌండ్ అండి మనకి ఒకటి అట్టపెట్టి కదా, ఒకటి ఇలా లేచాడు అనుకోండి సౌండ్ వస్తుంది, ఒకటి అని కౌంట్ చేసుకోవాలి. కళ్ళకి గంతులు కట్టుకుని కౌంట్ చేసుకోవాలి. టైం కాదు కౌంట్ చేసుకోవాల్సింది. విన్నర్ ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో 9th ప్లేస్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వారు ఎవడన్నా ఒకటి లేచాడు అనుకోండి, ఒకడు మళ్ళీ ఇంకోటి ఎవడో అట్టపెట్టి నుంచి ఇలా బయటకు వచ్చి సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ మనం గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. 9th కరెక్ట్గా వచ్చినప్పుడు 8 కరెక్ట్గా వచ్చినప్పుడు నిలబడకూడదు, కరెక్ట్గా 9th ఆడు నిలబడితే ఆడు విన్నరు. ఆ విధంగా కౌంట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫస్ట్లో మనకి రేలంగ్ మామయ్య షకీబ్ గారు అయితే నిలబడతారు. నెక్స్ట్ మనకి ప్రసన్న, 3rd మనకి శ్వేత, మనకి 4th మనకి కల్కి, ఇంకా నెక్స్ట్ అనుష గారు, తర్వాత డిమాన్ పవన్, తర్వాత పవన్ కళ్యాణ్, శ్రీజ, శ్రేజ అండ్ దాలియా, దివ్య. ఇక్కడ శ్రీజ వచ్చేసరికి దమ్ము శ్రీజ వారు వచ్చేసరికి అట్టపెట్లో నుంచి బయట రాదనమాట, ఇలాగెలా పడిపోతుంది. అక్కడైతే బలి అయితే నవ్వు వచ్చింది అనమాట, పడిపోతుంది అనమాట. మళ్ళీ దాన్ని హరీష్ గారు అయితే లెగదీసి పైకి అయితే లేపుతారనమాట. తర్వాత మనకి దాలియా గారు అయితే వచ్చేస్తారు. నెక్స్ట్ దివ్య గారు, మోమోస్ కిచెన్ దివ్య గారు అయితే వచ్చేస్తారు. అంటే నెక్స్ట్ మనకి శ్రేయ కూడా డింగ్ అని అయితే లేస్తుంది అనమాట. ఇప్పటికి శ్రీముఖి హింట్ ఇస్తుంది, లేకంటే 9th నిలబడిపోయారు కదా ఇంకెందుకు నిలబడిపోండి అని హింట్ ఇస్తారు. ఇంకా మన మనీష్ గారు అట్టపెట్టిలోని వెచ్చగా ఉందని హీటర్ కానీ పెట్టారు అనుకుంటాను. మనీష్ గారికి వెచ్చగా అలాగా కూర్చొని ఉన్నాడు అనమాట. శ్రీముఖి గారు అంటారనమాట, కూర్చుంది కేవలం ఇద్దరు మాత్రమే, ఇంకా లెగవండి అని అయితే అంటారు శ్రీముఖి గారు. మళ్ళీ ఏంటంటే అమ్మో నేను చెప్పేస్తున్నాను కదా అని చెప్పేసి మళ్ళీ ఓకే 13th ప్లేస్ ఒకటి ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ అయితే అంటారనమాట. అప్పుడు నాగ ప్రశాంత్కి అర్థమైనట్టుందా, అతను నిలబడ్డాడు అనమాట. నాగా నిలబడిన తర్వాత అప్పుడు మర్యాద మనీష్ గారు నిలబడ్డారు అనమాట. మర్యాద మనీష్ గారు ఆ గేమ్ నుంచి అవుట్ అయిపోయారు. జడ్జెస్ అందరూ కూడా ఏంటి నువ్వు స్ట్రాటజిక్స్ అంటావు, మ్యాథమెటిక్స్ అంటావు, అదంటావు ఇదంటావు, హాతూత్ బంగాళదుంప అంటావు, ఏంటి మీరు ఏ స్ట్రాటజీస్ ఏంటి, ఇట్స్ వెరీ బ్యాడ్, మీ దగ్గర నుంచి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పేసి అయితే ఫుల్ అందరూ కూడా దొబ్బులు అయితే పెడతారు మర్యాద మనీష్ గారికి. గేమ్ అయితే అలాగైతే ముగిసిందనమాట. ఇంకా 9th ప్లేస్లోని ఎవరు నిలబడ్డారు అని చెప్పేసి చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందండి ప్రియా గారికి, అలాగే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారికి. అయితే వచ్చేసరికి దాలియా నిలబడింది 9th ప్లేస్లో అని చెప్పి ప్రియా గారు అంటారు. ఇంకా మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఏమంటారంటే హరీష్ వచ్చేసరికి కాదు దివ్య అని చెప్పేసి ఇక్కడ ఆర్గ్యుమెంట్ అయితే మొదలెడతారు అనమాట. ఇది చూసిన జడ్జెస్ మీలో మీరే డిసైడ్ అయ్యి మాకు కరెక్ట్గా ఒక పేరు చెప్పండి అని అయితే అంటారనమాట. ఇక్కడ హరీష్ గారు ఎలా మిస్ అయ్యారంటే మనకి దమ్ము శ్రీజ గారు పడిపోతే లేపడానికి వెళ్తారనమాట. మీకు అర్థమైంది, అక్కడ మిస్ అవుతారు అనమాట. 9th ప్లేస్ వచ్చేసరికి యాక్చువల్గా దాలియా గారిదే, ప్రియా గారు చెప్పిందే కరెక్ట్. ఇంకా మనకి ఏంటంటే టీంని అయితే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి దాలియా గారు టీం లీడర్ అయ్యారు కదా, దాలియా గారికి అలాగే మనకి ప్రియా గారికి అయితే అంటారనమాట. దాలియా టీం వచ్చేసరికి మనకి ఇంకా రెడ్ టీం అనమాట. దాలియా గారు ఎవరెవరు సెలెక్ట్ చేసుకున్నారంటే ప్రసన్న, స్వాతి, పవన్, అనుష, కల్కి. నెక్స్ట్ బ్లూ టీం వచ్చేసరికి మనకి ప్రియా గారు అనమాట. శ్రీజ, పవన్ కళ్యాణ్, నిఖిత, దివ్య, హరీష్, నాగా అండ్ శ్రేయ వీళ్ళని అయితే సెలెక్ట్ చేసుకున్నారండి. వీళ్ళ టీం వచ్చేసరికి మనకి ఇంకా బ్లూ టీము. ఇప్పుడు
ఎవరికెవరు సపరేట్గా అయితే కూర్చున్నారన్నమాట. వీళ్ళ టీము సపరేట్గా, బ్లూ టీమ్ సపరేట్గా, రెడ్ టీమ్ సపరేట్గా అయితే కూర్చున్నారండి. సిసలైన గేమ్ అయితే ఇక్కడైతే స్టార్ట్ అవుతుందన్నమాట. 13 కొండలు అయితే పెట్టారనమాట. అన్ని టీమ్స్ కూడా కొండల దగ్గరికి అయితే కొండ దగ్గరికి వెళ్ళిపోయి నించున్నమాట. పక్క నుంచి బోర్డు, ఓకేనా, బోర్డు అయితే ఉంది. ఆ బోర్డు పైన రెడ్ టీము అంతా కూడా ఒక ఫోటోలు, బ్లూ టీం అంతా కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు, రెడ్ టీం అంతా కూడా ఎవరెవరైతే ఫోటోలు ఉన్నాయో వాళ్ళ ఫోటోలు అయితే ఉన్నాయి. పైన టీమ్ లీడర్స్ ఫోటోలు అయితే ఉన్నాయన్నమాట. బ్లూ రెడ్ అని అయితే రాసిందనమాట. కొండలు జస్ట్ ఇలా పట్టుకోవాలి. చూసారు కదా, దోలు తీరిపోద్ది, మామూలుగా కాదు, ఇలా పట్టుకోవాలన్నమాట కొండ. ఇప్పుడు నేను కానీ కొండ వదిలేసాను అనుకోండి, ఇప్పుడు టాస్క్ ఏంటంటే, టాస్క్ ముందు చెప్తారు. టాస్క్ ఏంటంటే, ఇప్పుడు నేను బ్లూ టీం అండి, రెడ్ టీము ఒక ఫోటో అయితే ఉంటుంది అనమాట. రెడ్ టీంలో ఇప్పుడు శ్రేయ ఎవరో ఉన్నాను అనుకోండి, శ్రేయ ఫోటో ఇలాగైతే ఇలా హోల్డ్ చేసి పట్టుకున్నాను. నేను హోల్డ్ చేయలేకపోతున్నాను, ఇలా పడిస్తాను అనుకోండి. దానిలో శ్రేయ ఫోటో ఉంటే బోర్డు మీద నుంచి శ్రేయ ఫోటో ఒకటి అవుట్, అంటే 5గురిలోని ఒకరు అవుట్, ఇంకా 4 అయితే మిగిలేరు రెడ్ టీంలో. ఆ విధంగా గేమ్ అనమాట. కూడా ఇలాగైతే పట్టుకుంటారండి. ఫస్ట్ ప్రియా గారు అనమాట. ప్రియా గారు అయితే వదిలేస్తారు. దాంట్లో వచ్చేసరికి మనకి దివ్య గారిది ఉంటుంది అనమాట. వాళ్ళు కొండలోనే దివ్య గారిది అయితే ఉంటుంది. దివ్య గారు అవుట్. నెక్స్ట్ మనకి శ్రేయ గారు అయితే వదిలేస్తారు. శ్రేయ దాంట్లోనే శ్రీజ ఉంటుంది అనమాట. శ్రీజ అవుట్. అంటే వీళ్ళు అవుట్ అయిపోవాల్సింది కాకుండా మళ్ళీ వీళ్ళ టీంలోనే మళ్ళీ 2 కొండల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా అవుట్ అయిపోయారు. మీకు అర్థమైందా? అదనమాట. మరి టాస్క్ అలా పెట్టారు. మరి కొండల్లోనే వాళ్ళు ఉండడం అది వాళ్ళ బ్యాడ్ లక్ అంతే. అప్పటికి ముందుగా అన్నారు, మీకు ఏ కొండ కావాలో సెలెక్ట్ చేసుకుంటే జుమ్ అని అందరూ పారిపోయి నాకు ఈ కొండ కావాలా, ఆ కొండ కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు. అది వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నారు. టాస్క్ కూడా మంచి ఇంటెలిజెంట్గా ఇచ్చారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. నెక్స్ట్ డీమన్ పౌండ్ అయితే ఇంకా పట్టుకోలేకైతే వదిలేశాడు. దాంట్లో నుంచి శ్రేయ ఫోటో ఉంది. అలాగే మనకి ప్రసన్న కుమార్ గారు అయితే అవుట్ చేశారు. దీంట్లోనే నాగా బ్లూ టీమ్ ఫోటో అయితే ఉంది. అలాగే మనకి దివ్య గారు అయితే కొండనైతే వదిలేశారన్నమాట. దాంట్లోని ప్రశాంత్ గారిది అయితే ఉందన్నమాట. రెడ్ టీం వాళ్ళతో అయితే ఉంది. తర్వాత నాగా వదిలేశాడు. దీంట్లో వచ్చేసరికి మనకి డిమాండ్ పవన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ అనుషారత్నం గారు వదిలేశారు. దీంట్లోనే మనకి పవన్ కళ్యాణ్ గారిది ఉంది. అలాగే మనకి శ్వేత గారు అయితే కొండనైతే వదిలేశారు. దాంట్లోనే మనకి అనుష గారిది ఉంది. అలాగే మన హరీష్ గారు వదిలేసేయండి నేను చూస్తాను అది ఇది అంటదనమాట. మనకి శ్రీజ నేను చూశాను మెడ కనబడిపోయింది అది ఇది అంటది. ఎవరితో ఉన్నదంటే అవతల పక్క టీం వాళ్ళతో ఉన్నది. వీళ్ళది బ్లూ టీం కదా, రెడ్ వాళ్ళ టీం ఉంది. పక్కా వదిలేసండి అంటే వదిలేస్తారు. అక్కడ ఎవరిది శ్వేత అవుట్ అయిపోతుంది. ఓకేనా, అది ఆల్ మిస్టేక్. అది ఇంకా వచ్చేసరికి 2 మెంబర్స్ అయితే ఉంటారండి. బ్లూ టీంలోని 2 ఉంటారు. అలాగే మనకి రెడ్ టీంలోని 2 ఉంటారు అనమాట. ఇంకా దాలియా వచ్చేసరికి ఇంకా పట్టుకొని ఆవిడే వదిలేస్తుంది. వదిలేసిన తర్వాత దాంట్లో హరీష్ గారు ఉంటారు. హరీష్ గారు కూడా అవుట్. నెక్స్ట్ ఇంకా విన్నర్ వచ్చేసరికి మనకి ఇంకా కల్కి గారు అండి. కల్కి గారు కొండలో కల్కి గారి ఫోటో ఉంటుంది. మీకు అర్థమైందా? కల్కి గారు కొండలో కల్కి గారి ఫోటో ఉంటుంది అనమాట. లాస్ట్ వరకు అది చాలా వెయిట్ ఉంటుందండి. ఇలా లాగేస్తుంటుంది అనమాట. అప్పటికి 2 చేతులతోనైతే పట్టుకుంటారు చాలామంది. ఇక్కడ ఒకటి ఫోన్ ఉంది కానీ ఇక్కడ ఈ ముడుక్కు వేయించి ఈ ఫోను ఇలా పట్టుకొని అయితే పట్టుకుంటారు అనమాట. అయినా సరే పట్టుకోలేరు, చాలా బరువు అయితే ఉంటుంది అనమాట. వదిలేస్తారు. ఎందుకు పట్టుకున్నారు కల్కి గారు, వదిలేయచ్చు కదా అని చెప్పి శ్రీముఖి గారు అయితే అంటారనమాట. అలా కాదు శ్రీముఖి, నిన్న వచ్చేసరికి నాకు వరస్ట్ పర్ఫార్మెన్స్ అయింది, ముద్రపడింది అనమాట. ఈవేళ అలాగైనా సరే నేను గెలిచి చూపించాలి, చాలామంది నోళ్ళు అయితే ముగించాలి అని చెప్పేసి అయితే కల్కి గారు అయితే అంటారనమాట. ఈ విషయంలో కల్కి గారు వెరీ వెరీ గుడ్ అనమాట. నిజంగా ఇదంతా చూస్తున్న మనకి మర్యాద మనీష్ గారు మాత్రం ఎలాగైతే ఉంటారనమాట. అనవసరంగా ఓడిపోయాడు ఫ్రెండ్స్. నేను ఒకటి చెప్తానండి, షోలో ఏం జరిగిందో అదే నేను చెప్పాను. వీళ్ళు విన్ అయ్యారు, వీళ్ళు లూజర్ అయ్యారు అని మాత్రమే చెప్పాను. మధ్యలో నీ సోదంతా చెప్తే మనకే టైం వేస్ట్. మీరు కూడా చూసి ఇంట్రెస్ట్ అయితే బెటర్, టక్కమని అయితే తిప్పేస్తారనమాట. ఇలా షార్ట్గా చెప్తేనే మనకి చూస్తున్నారండి. ఫ్రెండ్స్, ఇది రోజు వీడియో. మీరు లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ డే. టేక్ కేర్. బాయ్.